మనకి గుర్తుంటుంది అది. ఎస్కేన్ గారు సార్, అంటే ఈ లాస్ట్ 2 వారాల నుంచి పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లు ఎవరో దొరకట్లే ఈ క్వశ్చన్ అడగడానికి. అంటే ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటాం కానీ దొరికేసాయి రోజు మీరు దొరకరులేండి అంత ఈజీగా. కానీ అదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ జరుగుతుంది సార్, ఈ థియేటర్స్ బంద్ చేయాలని, బంద్ చేయకూడదని. మీరు చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో చేస్తున్నారు, ఇప్పుడు పెద్ద సినిమాతో, ఇప్పుడు రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాతో అసోసియేట్ కూడా అయ్యారు. అసలు ఏంటి ఈ ఇష్యూ గురించి ఏంటి ఒపీనియన్ ఏంటి? అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, ఈ పర్సంటేజ్లు, రెంట్లు, షేర్లు వీటికన్నా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద. దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. అలాగే మేకింగ్ సైడు అది పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఫస్ట్ మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం, తర్వాత థియేటర్కి వచ్చే పర్సంటేజ్ తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ బాగుంటుందని. ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది, ఇప్పుడు మేము ఎలాగా అన్నాం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఇవి ఉన్నాయి, ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి. అవి రెక్టిఫై జరిగితే ముందు బాగుంటుంది అనేది నా ఇది. ఎందుకంటే ప్రతి చోట చూసేది ఏంటంటే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మధ్యలో ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ దీనివల్ల మేము దూరం అయిపోతున్నామని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? అలాగే ఇతర స్టేట్స్లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు, ఈవినింగ్ షోస్ బాగుంటున్నాయి, అలాగే వీకెండ్స్ బాగుంటున్నాయి. బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది. సో ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మంది రప్పించగలమా, లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేటు ఉంటే స్టూడెంట్స్ని వాళ్ళని రప్పించగలమా, వీకెండ్లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ రోజు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని. ప్లస్ ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్కి కూడా మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ కూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్కి వచ్చి, అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు, సో వాళ్ళ ముందుకు రాకపోవచ్చు. అది కూడా ఒక జెన్యూన్. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకి 3 వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే. ఎందుకంటే అప్పుడు థియేటర్కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాలం ఉంటుంది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులు అందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్గా వీటిగా ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుతుందని నా వ్యక్తిగతమైన ఫీల్. అంటే మీరు ఇంత ఎలాబొరేట్గా చెప్పారు కాబట్టి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి అవసరం లేని విషయాలను ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారా? అవునండి. ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందని పేషెంట్ హాస్పిటల్కి వస్తే అడిగి ఫేషియల్ చేద్దామా, పెడిక్యూర్ చేద్దామా అన్నట్టు ఉంది. అసలు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయట్లేదు మనం. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి, కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాకి అదే థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే. అందులో ఇంకొకటి ఏంటంటే 3 days వరకు రివ్యూస్ని ఆపితే ఇంకొంతమంది వస్తారు, ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండి, దాన్ని ఎలా ఆపలేమో మీడియాని, రివ్యూల్ని ఎవరు ఆపలేము. ఎందుకంటే అది అసలు ఆ థాటే, ఆలోచన ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు,
ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు. అది ఎలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడం, సోషల్ మీడియాలో కొద్ది ఇన్ఫ్లుయెన్సరు లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగోలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవ్వరం రెస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే నచ్చిందని చెప్పచ్చు, ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది. జర్నలిస్ట్ రివ్యూస్ అన్నమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు కదా. చెప్తున్నాను అలాగా. దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం, దానివల్ల చెడు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూశాను ఇటు చూసాను కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి. అబ్బో అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఇది ఓటీటీలో కూడా చూడటం వేస్ట్. అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని. ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని, ఎక్కువ వైరల్ అవ్వాలని కొంచెం అది వెళ్తుంది, అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు కానీ అందరినీ కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి అందుకని చెప్పి. ప్లస్ 3 రోజులు ఆపక్కర్లేదండి, మార్నింగ్ షో అయ్యాక రివ్యూ ఇవ్వండి అంటే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామున చూసేస్తారు అబ్రాడ్లో, అక్కడ 4